ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాలకు చేరుకుని శివ దర్శనం చేసుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలపై నెల్లూరులోని మూలపేట శివాలయం నుంచి మా ప్రతినిధి మునీంద్ర మరింత సమాచారం అందిస్తారు. శివరాత్రి పర్వదినాన శివభక్తులందరూ ఉదయం నుంచి ఈ శైవ క్షేత్రాల్లో భక్తి పారవశంగా మునిగిపోతున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అదేవిధంగా శివుని దర్శించుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయానికి చేరుకొని ఏదైతే ఇక్కడ శివ నామస్మరణతో భక్తులందరూ కూడా మారుమ్రోగుతున్నాయి ఈ శివ క్షేత్రాలన్నీ. అయితే మొత్తం మీద ఈరోజు అంటే శివుడు లింగోద్భవంగా ఉద్భవించినటువంటి రోజును శివభక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఉపవాసాలు, అదేవిధంగా ఈరోజు రాత్రి కూడా జాగారం వంటి కార్యక్రమాలతో ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధతోనే. అయితే ఈ ప్రస్తుతం మనం మూలాపేట శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో భక్తుల దర్శనార్థం శివలింగాన్ని ఏర్పాటు చేయడం, ఒక శివుని యొక్క దర్శనాన్ని ఇక్కడ అందరి భక్తులకు కలిగే విధంగా ఆలయ అధికారులు, అదేవిధంగా అర్చకులందరూ కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు మహాశివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించున్నటువంటి భక్తులు మొత్తం మీద ఈ శివాలయానికి చేరుకొని శివుని యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా శివుని దర్శనం పొంది మొత్తం ఈ శివుని యొక్క ప్రాప్తి పొందేదానికి అందరూ శివనామస్మరణతో భక్తులందరూ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అదేవిధంగా దీపారాధన వంటి కార్యక్రమాలను నిర్వహించడంతో ఈ శివాలయం మొత్తం భక్త పారవశంతో మునిగిపోయింది. భక్తులతో కూడా కిటకట్లాడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే భక్తులందరూ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడికి చేరుకొని దీపారాధన చేయడం, అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు, అదేవిధంగా అధికారులు చేసినటువంటి ఏర్పాట్లతో భక్తులందరూ కూడా ఎంతో సంతృప్తిగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈరోజు అందరూ ఇక్కడ ఈ శివాలయంలో ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ అనే నామస్మరణతో భక్తులందరూ కూడా ఉంటున్నారు. అయితే ఈ శివరాత్రి యొక్క విశిష్టత, అదేవిధంగా శివరాత్రితో పూజలు చేస్తే భక్తులకి ఎలాంటి ముక్తి కలుగుతుందని మీరు భావిస్తారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, మూలాపేట, నెల్లూరు అండి. సింహపురి పట్టణంలో స్వయంభూ క్షేత్రముగా వెలిసి ఉన్న ఈ శైవ క్షేత్రంలో స్వామివారికి మాఘమాసంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 13 రోజులు జరుగుతాయండి. స్వామివారికి కార్తీక మాసం ఎంత విశిష్టత ఉందో అదేవిధంగా ఈ మాఘమాసం కూడా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసము. ఈ మాసంలో స్వామివారికి ఇక్కడ నవదిన బ్రహ్మోత్సవాలు అనేసి మనకి 9 రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినమున స్వామివారికి వేకువజామున నుండే అభిషేక ప్రియుడైన ఈ పరమేశ్వరుడికి అత్యంత వైభవంగా క్షీరాభిషేకాలు, అదేవిధంగా విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు అందించి తదుపరి స్వామివారికి విశేష పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. శివరాత్రి అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు తెల్లవారుజాము వరకు భక్తులందరూ కూడా అంటే పూజలు, అదేవిధంగా జాగారం వంటి కార్యక్రమాలు. అయితే ప్రత్యేకంగా అంటే శివునికి ఏ సమయంలో పూజలు చేసే ప్రాప్తి అనేది లభిస్తుంది? స్వామివారికి మన లింగోద్భవ కాలంలో మనకు ఉపవాసం ఉండి పూజలు చేయడం అనేది చాలా విశేషం అండి. అంటే మనం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉపవాసం ఉండి ఒక 4 కాలాలు అన్నమాట, ప్రతి 3 గంటలకు ఒకసారి స్వామివారికి దీపాలు, అదేవిధంగా నైవేద్యాలు సమర్పించి స్వామివారిని పూజించుకోవాలి. లింగోద్భవ కాలం అనేది స్వామివారి లింగాకారంలో ఆవిర్భించిన సమయం కాబట్టి ఆ సమయంలో స్వామివారిని మనం దర్శించుకుంటే చాలు, దర్శించుకొని మన కోరికలు అన్నీ నెరవేరుతాయని ప్రశిస్తాను. మొత్తం అంటే ఈరోజు ఏదైతే లింగోద్భవ సమయంలో భక్తులు శివ పూజలు చేసి అదేవిధంగా జాగారం చేస్తే వారందరికీ కూడా సుఖ సంతోషాలు, అదే మేలు జరుగుతుందని చెప్పి ఈ భక్తుల నమ్మకంతో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి ఈ మూలపేట శివాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని శివుని దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రిపై తాజా పరిస్థితి. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.